కిషోర్ అంతరంగిణి స్వాగతం. సుఖజీవులు. దసరా సెలవుల తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంటికెళ్ళడం. సీనుగాడైతే ఎప్పుడెళ్ళాడో వాడికే తెలీదు. పెద్ద పండక్కని 3 నెలల ముందు నుంచి సింగిల్ చపాతీ లంచ్‌తో కూడబెట్టిన డబ్బులతో కూకట్పల్లి నుంచి కాచిగూడకెళ్ళి 2 జతల రెడీమేడ్ డ్రెస్సులు కూడా తీసేసుకున్నాం. నాంపల్లి గోదావరి ఎక్కేస్తే సీట్లు దొరుకుతాయని వీడికెవడో చెప్తే మాకు తెలిసిన సికింద్రాబాద్ స్టేషన్‌కి కాకుండా మొట్టమొదటిసారి నాంపల్లి బస్సెక్కేశాం. చెరో 140 పెట్టి టిక్కెట్ కొనేసి, పక్కనే కనపడ్డ పోర్టర్‌ని అడిగాం. భయ్యా గోదావరి ఎన్నో ప్లాట్‌ఫారం మీదకొస్తది? వాడేదో భాషలో చెప్పి చెయ్యి కూకట్పల్లి వైపు చూపించాడు. ఒక్కసారి గతుక్కుమని, చేసేదేం లేక లోపలికెళ్ళి చూసుకుందాంలే అని సంచీలు మోసుకుంటూ లోపలికెళ్ళాం. ఎంట్రన్స్‌లోంచి ఒక్కడుగు ముందుకేసి, ఒక్కసారి 2 అడుగులు వెనక్కేశాం. కొంపదీసి కోఠి సుల్తాన్ బజార్‌లోకొచ్చేశామా అన్నాను నేను. జనమేంట్రా మనూళ్ళో గౌరవం సంబరానికొచ్చినట్టున్నారు. ఎక్కడికీళ్ళంతా అనుకుంటూ ఇంకో పోర్టర్ చెప్పినట్టు 3 నంబర్ ప్లాట్‌ఫారం మీదకొచ్చాం. అప్పటికర్థమైంది మాకు. వాళ్ళందరూ గోదావరిని గోదాట్లో తొక్కేలా ఎక్కేయబోతున్నారని. సరే లీస్ట్‌కి రెడీ అయిపోవడం అలవాటయిపోయిందప్పటికి. మనం ఇందిరా ఫార్ములా అప్లై చేయాలని డిసైడయిపోయాం. చొక్కాలిప్పేసి బనీన్లున్నాయిలెండి. షోల్డర్ బ్యాగుల్లో కుక్కేసి ఎవరి బ్యాగ్ వాళ్ళు ముందుకు తగిలించేసుకున్నాం. మొదటాట సినిమాకి టిక్కెట్టు కోసం అన్నట్టు. రాత్రికి తింటామో లేదో అని ముందే డౌట్ గనక మధ్యాహ్నమే న్యూ భవానీ వారి గుంటూరు మెస్ నుంచి తెచ్చిన ఒక ఫుల్ మీల్స్ గట్టిగా కుమ్మేసున్నాం. పెద్దగా ఆకల్లేదు. ఇంతలో ప్లాట్‌ఫారం చివరలో సన్నగా కదలిక మొదలైంది. క్రమంగా ఈడెన్ గార్డెన్‌లో గంగూలీ 6 కొట్టిన తర్వాత హోరుగా మారిపోయిందది. ఇప్పుడైతే మెట్రో వాడు గీతలు, బాక్సులు గట్రా పెట్టి ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడు గానీ, జనం అప్పట్లో ఎంత పద్ధతిగా క్యూలో నించున్నారని మాకాశ్చర్యంతో పాటు భయం గూడా వేసింది. సరే ఎక్కడైనా కలర్ ఫుల్లుగా కనబడితే అక్కడికెళ్ళి నిలబడదాం అని నసుగుతూ ఉంటే, అంతా ఫుల్లుగా ఒకే కలర్‌లో కనబడుతోందని మేం తేరుకునే లోపు క్యూ కాజీపేట దాకా పోయింది. రెండో ప్రపంచ యుద్ధ శరణార్థుల్ని తీసుకెళ్ళడానికొచ్చిన జర్మన్ రైళ్ళ గోదావరి ప్లాట్‌ఫారం మీదకొచ్చింది. అంతే. అప్పటి వరకు హిట్లర్ సైన్యంలా కరడుగట్టిన క్రమశిక్షణతో ఉన్న జనం, కాలకేయుల సైన్యంలా ఎవరికి దొరికిన కన్నాల్లోంచి వాళ్ళు దూరేయడం మొదలుపెట్టేశారు. ఎవరి పెళ్ళాం పిల్లలు ఎవరితో వెళుతున్నది తెలియట్లా. కొందరు చాదస్తంగా కిటికీల్లోంచి రుమాళ్ళు అవి విసిరేస్తున్నారు. కట్ చేస్తే ఆశ్చర్యం. మేమిద్దరం ఒకే అప్పర్ బెర్త్ మీద కూర్చున్నాం. రైలు గోదాట్లో పడ్డా మనం జట్టొదలకూడదని న్యూ భవానీ మెస్ వాడి మీల్స్ ప్యాకెట్ మీద ఒట్టేసుకున్నాం ముందే. మా బ్యాగులు కూడా మా ఊళ్ళోనే ఉన్నాయి. అదే బెర్త్‌లో మాకటో ఇద్దరు, ఇటో ముగ్గురు గూడా ఉన్నారు. మిగిలిన కంపార్ట్‌మెంట్ అంతా ఏవి బెర్త్‌లో, ఏవి మనుషులో, ఎవరి ఒళ్ళో ఎవరెందుకు కూర్చున్నారో ఏవీ తెలియట్లేదు. దూరంగా ఎవడో "ఒరేయ్ బాబాయ్" అని అరుస్తూ చెయ్యూపుతున్నాడు. ఆ! వాడే. మాకు సీటు కోసం నాంపల్లి రమ్మని సలహా ఇచ్చినోడు. ఎంట్రన్స్ తలుపు మీద కూర్చొని రిలాక్స్‌డ్‌గా ఒక కాలు గేటుకి దాప్పెట్టి, ఓ కాలు ఊపుకుంటూ తల దువ్వుకుంటున్నాడా సుఖజీవి. మాకటిద్దరు, ఇటు ముగ్గురు ఎవరో మళ్ళీ కొనసాగిస్తా ఇంకొక వీడియోలో.